హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ పిక్లింగ్ అండ్ అన్పిక్లింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో మనకి పైథాన్లో ఈ టూ కాన్సెప్ట్స్ కూడా మనకి బాగా యూజ్ అవుతూ ఉంటాయి. సో దట్ ఈస్ పిక్లింగ్ అండ్ అన్పిక్లింగ్. సో వాట్ ఈస్ పిక్లింగ్ అండ్ అన్పిక్లింగ్ అంటే మనం ఇప్పుడు ప్రెజెంట్ ఫైల్స్ కాన్సెప్ట్లో ఉన్నాం. సో ఫైల్స్ నుంచి డేటాని రీడ్ చేయడం అండ్ ఫైల్స్లోకి డేటాని రైట్ చేయడం అనేది జస్ట్ నార్మల్ ఆపరేషన్స్ ఫైల్స్కి రిలేటెడ్గా. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎప్పుడైతే ఒక ఫైల్లోకి ఆబ్జెక్ట్స్ని రీడ్ అండ్ రైట్ చేసేటప్పుడు సో మనం ఏదైతే ఆబ్జెక్ట్స్ని ఫైల్లోకి రైట్ చేస్తున్నామో అదే కాన్సెప్ట్ని పిక్లింగ్ అంటున్నాం. ఒకవేళ ఆల్రెడీ రైట్ చేసిన ఆబ్జెక్ట్ని ఆల్రెడీ ప్రీవియస్గా రైట్ చేసిన ఆబ్జెక్ట్స్ కానీ మనం రీడ్ చేసేటప్పుడు జరిగే ప్రాసెస్ని అన్పిక్లింగ్ అంటాం. సో దట్ ఈస్ పిక్లింగ్ మీన్స్ we are writing some objects to the file. Unpickling means we are reading some objects from the file. So that is the main definition of pickling and unpickling. So అయితే ఈ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పైథాన్లో పికిల్ అనే ఒక మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో దట్ ఈస్ ప్రీడిఫైన్డ్. ఆ ప్రీడిఫైన్డ్ పికిల్ని మనం ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉన్న కొన్ని ఆపరేషన్స్ అంటే దాంట్లో ఉన్న కొన్ని ఫంక్షన్స్ని యూజ్ చేసుకుంటూ సేమ్ అదే సింటాక్స్తో మనం పిక్లింగ్ అండ్ అన్పిక్లింగ్ ఆపరేషన్స్ అనేవి పెర్ఫామ్ చేస్తాం. సో దానికోసం ఇక్కడ పికిల్ మాడ్యూల్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇంపోర్ట్ పికిల్ అని చెప్పిస్తే మనకి పికిల్లో ఉన్న ఆల్ ప్రాపర్టీస్ అనేవి మనకి ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోతాయి. దట్ ఈజ్ ఇంపోర్ట్ అయిపోతుంది. దెన్ డంప్ అనే ఒక ఫంక్షన్ ద్వారా మనం ఆబ్జెక్ట్ కామా ఫైల్ ఈ టూ థింగ్స్ని అంటే ఏ ఆబ్జెక్ట్ని రైట్ చేద్దాం అనుకుంటున్నాం, ఏ ఫైల్లోకి రైట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఈ టూ ఆప్షన్స్ ఇవ్వటం వల్ల ఏమవుతుంది అంటే దట్ రిగార్డింగ్ ఫైల్లోకి పర్టికులర్ ఆబ్జెక్ట్ వెళ్ళి రైట్ అవుతుంది. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ పిక్లింగ్. అన్పిక్లింగ్కి యూజ్ చేసే ఫంక్షన్ పికిల్ డాట్ లోడ్. అంటే పికిల్ అనే మాడ్యూల్లో నుంచి లోడ్ అనే ఒక ఫంక్షన్లో ఫైల్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని పర్టికులర్ మనం ఏ గివెన్ ఫైల్ ఇస్తామో ఆ ఫైల్లో ఉన్న మాడ్యూల్స్ని రీడ్ చేయమని చెప్పి మనం ఒక ఫంక్షన్ని పాస్ చేస్తున్నాం. సో రీడ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా మనం క్యాచ్ చేసుకోవాలి కాబట్టి ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేసుకునే ఒక పర్టికులర్ వేరియబుల్స్ని మనం ఇక్కడ పాస్ చేయడం జరుగుతుంది. సో ఏవైతే ఇక్కడ ఫైల్ నుంచి రీడ్ చేసిన ఆబ్జెక్ట్స్ ఉంటాయో అవి వచ్చి ఇక్కడ ఓబీజీలోకి స్టోర్ అవుతాయి. దెన్ ఈ ఓబీజీ నుంచి మనం డేటాని యాక్సెస్ చేసుకుంటాం. అది మీరు ఏ టైప్లో యాక్సెస్ చేసుకున్నా సరే. సో సింపుల్గా దానికి సంబంధించి ఒక స్మాల్ డయాగ్రామ్. ఇది పైథాన్ ఆబ్జెక్ట్స్ అయితే, ఇవి పైథాన్ ఫైల్స్ అయితే, ఈ ఆబ్జెక్ట్స్ని ఫైల్లోకి కన్వర్ట్ చేసే దట్ ఈస్ రైట్ చేసే ప్రొసీజర్ ఈజ్ కాల్డ్ సీరియలైజేషన్. దట్ ఈస్ కాల్డ్ పిక్లింగ్. అండ్ ద నెక్స్ట్ వన్ డీసీరియలైజేషన్ ఈజ్ కాల్డ్ అన్పిక్లింగ్. సో ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ పికిల్ అనే మాడ్యూల్ని ఇంపోర్ట్ చేయడం కోసం ఇంపోర్ట్ పికిల్ అంటున్నాను. నేను ఇక్కడ ఈ అనే ఒక ఆబ్జెక్ట్ ద్వారా ఈఎంపీ డాట్ ఎంప్లాయీ అని చెప్పి కొన్ని ఎంప్లాయీ డీటెయిల్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో దిస్ ఈజ్ ఒక డైరెక్ట్ ప్రోగ్రామ్ అయితే కాదు, ఇంకా మధ్యలో కొన్ని స్టేట్మెంట్స్ యాడ్ చేయాలి. బట్ ఏంటంటే మీకు ఫస్ట్ ఒక చిన్న సింపుల్ ఎక్స్ప్లెనేషన్ కోసం నేను ఈ 4 లైన్స్ మాత్రమే ఇస్తున్నాను. సో ఈ అనే ఆబ్జెక్ట్ యూస్ చేస్తూ మీరు ఫస్ట్ డేటాని అందులోకి ఎంటర్ చేయాలి. వన్స్ ఎంటర్ చేస్తూ ఉన్న తర్వాత ఎంప్లాయీ డీటెయిల్స్ మొత్తం కూడా ఈ ఈఎంపీ అనే మాడ్యూల్లో ఈ అనే ఆబ్జెక్ట్లో స్టోర్ అయిపోయి ఉంటాయి. సో స్టోర్ అయిన తర్వాత అందులో నుంచి ఉన్న ఆబ్జెక్ట్స్ని రైట్ చేయడానికి రీడ్ చేయడానికి ఇక్కడ ఈ 2 స్టేట్మెంట్స్ అనేవి నేను యూజ్ చేస్తున్నాను. సో దట్ ఈస్ ద డంప్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ ఫర్ పిక్లింగ్, లోడ్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ ఫర్ అన్పిక్లింగ్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ఇంటర్వ్యూస్ పర్పస్ ఆల్సో. ఓకే, సో పిక్లింగ్ అండ్ అన్పిక్లింగ్ ఇంతవరకు సరిపోతుంది. మీకు ఎస్ఏ క్వశ్చన్గా అయితే అడగరు, బట్ పైథాన్ ఫైల్స్ రిలేటెడ్ ఆపరేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నప్పుడు 2 మార్క్స్ కానీ 5 మార్క్స్ కానీ షార్ట్ ఆన్సర్స్ పర్పస్లో ఈ క్వశ్చన్ అనేది యూజ్ అవుతుంది. అదర్వైజ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ది ఇంటర్వ్యూస్ పర్పస్. థ్యాంక్ యూ.